రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య పేర్కొన్నారు. కడప నగరంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో సమస్యల పరిష్కారం కోరుతూ 129 డిపోల్లో నిరసన ధర్నాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పుడు 6 సంవత్సరాల నుండి వారికి పదోన్నతులు కల్పన జరగలేదన్నారు. అనేక దఫాలుగా లెటర్లు ఇచ్చినా స్పందన లేకపోవడంతో నేడు ధర్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. జీవి నర్సయ్య ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ 129 డిపోలు 4 వర్క్షాపుల కూడల్లో నిన్న ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఎర్ర బ్యాడ్జీలు పెట్టి డ్యూటీలు నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానమైన అంశం పదోన్నతులు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటి నుంచి దాదాపుగా 6 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి కూడా పదోన్నతులు రాలేదు. పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసని అనేక దఫాలుగా అటు యాజమాన్యానికి ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చి విజ్ఞప్తి చేశాం. కానీ పదోన్నతుల ఫైలు ప్రభుత్వం దగ్గర దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఫైలు పూర్తి చేసి వెంటనే ఇస్తే 3000 ప్రమోషన్స్ రావాలి. ఆ ప్రమోషన్స్ క్లియర్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ను విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో డ్రైవరు, కండక్టరు, మెయింటెనెన్స్ స్టాఫు, క్లరికల్ సిబ్బంది 10,000 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగులు తక్కువ కారణంగా ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులపైన విపరీతమైన భారం పడి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లీవులు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ప్రభుత్వము 10,000 ఖాళీలను భర్తీ చేసేదానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి అమౌంట్ యాజమాన్యం ఇవ్వాలి. ఇది ప్రభుత్వంది కాదు, యాజమాన్యం ఇవ్వాలి. యాజమాన్యము వెంటనే చొరవ తీసుకొని మా దగ్గర నుంచి రికవరీ చేసిన ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి అమౌంట్ను అది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రద్దు చేశారు కాబట్టి ఆ రెండింటిని దానికి సంబంధించిన మాకు రావాల్సిన డబ్బులను 18% వడ్డీతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వము గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే 12వ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ని ఇస్తామని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 12వ పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ని ఇవ్వాలని, డిఏలను అనౌన్స్ చేయాలని చెప్పేసి పాత డిఏ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన పాత డిఏ బకాయిలను కూడా ఇవ్వాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది తెలియజేస్తుంది.